श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपगमोत्। యక్కర్త జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే చంద్రుడు. అటువంటి సూర్య చంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్య చంద్రుడు. అటువంటి నేత్రాలు మన అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి 2026 సంవత్సరం ఆగస్టు నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమంలో శనిపడ్డాడు. మరి 12, 1, 2, 4, 8 ఈ రాశుల్లో శని ఉంటే విపరీతమైన సమస్యల నుంచి బయటపడటం చాలా కష్టం. కుటుంబంలో కూడా చాలా సమస్యలు, కుటుంబ కలహాలు, పెట్టిన డబ్బులు వృధా పోవటం, పిల్లలు చదువులు సాగకపోవటం, ఫీజులు కట్టలేకపోవటం, ఇంట్లో తిండికి దొరక్కపోవటం, చేసే ఉద్యోగం లేకుండా పోవటం, మరి ఉన్న ఇల్లు ఖాళీ చేసి బయటికి పోవాల్సి రావటం, కుటుంబంలో ఆస్తి ఉన్నా కూడా ఇల్లు ఉన్నా కూడా గొడవల్లో బయటికి వెళ్ళి అద్దెకు ఉండాల్సిన పరిస్థితి రావటం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ ధనస్సు రాశికి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఇబ్బంది లేకుండా బయటపడాలి. మరి గురువు అష్టమంలో పడ్డాడు, కుజుడు సప్తమంలో పడ్డాడు, మరి శని అర్ధాష్టమంలో పడ్డాడు. మరి ఎట్లా ఉంటుందంటే అసలే కోతిట, దానికి సారాయి పోసారట, మరి కిరసనాలు పోశారు, నిప్పంటించారు, అది దేశమే నాశనం చేస్తుంది. అంత ఘోరమైనటువంటి పరిస్థితి వృశ్చిక రాశికి బాగా కనబడుతుంది. సరిగా చెప్పాలంటే బుధుడు బాగున్నాడు, వ్యాపారం ఉంది. మరి శుక్రుడు బాగున్నాడు, వివాహం కాకపోతే వివాహం అవుతుంది, వివాహ సంతానం కలుగుతారు. కానీ ఖర్చులు మాత్రం భరాయించలేని విపరీతమైన ఖర్చులు, చాలా సమస్యలు, ఇబ్బందులు రావటానికి బాగా ఎక్కువగా అవకాశం కనబడుతుంది. దీని నుంచి బయటపడాలంటే మాత్రం మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖంగా ఉంటారు. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీరు ఏం చేయాలో తెలుసుకోండి, దాని ప్రకారం మీరు బాగుపడాలి. ముందు ముఖ్యంగా చెప్పాలంటే తెల్లవారి నిద్ర లేచిన తర్వాత 3 వేళలా సూర్యుడికి నమస్కారం చేయండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణ చేయండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఇట్లా చేసేటట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు. అన్నిటి నుంచి మీరు బయటపడతారు. స్వస్తి. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం. మనకు వచ్చే పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. చెట్లను చంపటం, భార్యా పిల్లల్ని చూడకపోవటం,
తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, పరస్త్రీ వ్యామోహత్న బతకటం, ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు చేసుకున్న పాపం? మీరు చేసుకున్న పాపం మీరు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసుకుంటారు. ఇక తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఆ పిల్లల్ని ప్రభుత్వానికి ఒప్పచెబుతారు. వాడి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడి గతి ఏందో వాడికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏళ్ళు నాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటాలని అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటంటే భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు గృహిణి, ఇల్లు అధికారవులు లక్ష్మి భార్య. నువ్వు ఎంతలా ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి. భార్యని ఎవడైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకోరు. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయని పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాందీ షాపుల ముందు రాత్రి 12 అయినా 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి నిద్ర పట్టక ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని లివర్లు పోగొట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణాలు ప్రాణానికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. స్వస్తి.